నిజంగా సినిమా చూస్తున్నంతసేపు కూడా అది సినిమా మేము చూడట్లేదు, అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నాము, వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వాములే, స్వామి భజన చేస్తూ ఉన్నాము, స్వామికి హారతులు ఇస్తూ ఉన్నాము, స్వామికి పూజ చేస్తూ ఉన్నాము, ఇలాంటి ఒక వైబు మాత్రమే కనిపించింది అంటే ఎవ్వరు కూడా నమ్మరన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అదే మాట. ఈరోజు ప్రతి ఒక్క సినిమా థియేటర్ కూడా థియేటర్ అనే ఒక విషయాన్ని అందరూ కూడా మర్చిపోయారు. అది థియేటర్ కాదు, అది ఒక అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం. ఇలాంటి ఒక ఫీలింగ్తోని అందరూ కూడా వెళ్ళారు. ఇదే ఫీలింగ్తోని బయటికి కూడా రావడం జరిగింది. అండ్ ఇరుముడి సినిమాలో రవితేజ గారు ఆయన యాక్టింగ్ గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే అనమాట. అండ్ ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా అవలీలగానే సెట్ అయిపోతుంది. చాలామంది ఏమంటారు, రవితేజ గారు అంటే మాస్ క్యారెక్టర్ మాత్రమే చేయగలుగుతారు, అలాంటి క్యారెక్టర్లు మాత్రమే సెట్ అవుతాయి అంటారు. కానీ ఈ సినిమాలో ఒక తండ్రిగా, ఒక తాగుబోతు తండ్రిగా తన కూతురు పట్ల చూపించినటువంటి అపారమైన ప్రేమ అనేది ఎంత ప్యూర్ సోల్తో చూపించారనేది మనము రియల్గా కనెక్ట్ అవుతాం అనమాట. ప్రతి ఒక్కరి కళ్ళెంబట నీళ్లు ఫటాఫట వచ్చేస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో అంత గొప్పగా ఈ సినిమాలో చూపించారు. అంటే ఎమోషన్లు చాలా పర్ఫెక్ట్గా ఎంతో ప్యూర్ సోల్తో చూపించారు. అదేవిధంగా డివైన్ మోడ్ కూడా, అంటే డివోషనల్గా కూడా అంత అద్భుతంగా చూపించారు. అయ్యప్ప స్వామి యొక్క మాలాధరణ కావచ్చు, ఆ ఒక దీక్ష కావచ్చు, స్వామి యొక్క భజనలు కావచ్చు, పూజలు, హారతులు ఎంతో గొప్పగా చూపించారన్నమాట. అదేవిధంగా తన మాస్ రోల్కి కూడా ఏమాత్రం కూడా డ్రాబ్యాక్ అవ్వకుండా ఆ మాస్ రోల్ కూడా పర్ఫెక్ట్గా ఈ సినిమాలో చూపించారు. అంటే స్క్రిప్ట్ అంతా కూడా ఎంతో నీట్ అండ్ క్లీన్గా, క్వాలిటీగా చూపించారనమాట డైరెక్టర్ గారు, జీవి ప్రకాష్ గారి. మ్యూజిక్ మాత్రం ఎవ్వరు కూడా పాటలు వచ్చినప్పుడు అంటే నేలపైన మా కాలు మాత్రం లేదు, అందరం కూడా డాన్స్ వేస్తూనే ఉన్నాము, ఆ పాటలకి ఊగిపోతూ ఉన్నాము, పూలకాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇదే మాట చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఈరోజు మాత్రం నిజంగా శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది, వరలక్ష్మి వ్రతం ఈరోజే అయ్యప్ప స్వామి అంటే ఇరుముడి సినిమా రావడం అనేది చాలా మాకు అంటే కోఇన్సిడెంటా లేకపోతే అదృష్టమా మాకు తెలియట్లేదు. బట్ అయ్యప్ప స్వామి స్వయంగా వచ్చి మాకు సినిమాలో కనిపించాడు అనే విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మరి ఈరోజు మాత్రం ఈ సినిమా గురించి గొప్పగా చెప్పని వాళ్ళు ఎవ్వరు కూడా లేదు. అంటే చాలామంది కూడా ఏ సినిమా వచ్చినా కూడా చూసిన వాళ్ళు అంటే ఒక 5 మంది గొప్పగా చెప్తే ఇంకొంతమంది అంటే 5 మంది మైనస్గా చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకి ఈరోజు మాత్రం వచ్చిన 10 మందిలో 10 మంది కూడా పర్ఫెక్ట్గా సూపర్ డూపర్ మహాద్భుతం అనే మాట మాత్రమే చెప్పారనమాట. సో మరి మొత్తానికైతే సినిమా ఒక్క మాటలో మహాద్భుతం, గొప్పగా ఉంది. సో ఇప్పటివరకు మీలో ఎంతమంది ఈ సినిమాని చూస్తారు, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడడానికి కూడా ట్రై చేయండి.